హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. రాజధానిపై కుట్రలు, గత పాలకులు మూడు ముక్కలాటాడారు, ఇంకా కుట్రలు చేస్తున్నారు. అన్నింటినీ తిప్పికొడుతున్నాం. రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి ఒక వార్తని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు సంబంధించిన ప్రోగ్రామ్‌లో పాల్గొని దాని సందర్భంగా మాట్లాడారు. రాజధానిపై ఇంకా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పటికి గూడా ఆ కుట్రలను తిప్పికొడుతున్నాం అని చెప్పి తిప్పికొడుతున్నాం. అన్నింటికంటే గొప్ప త్యాగం ఏందంటే రైతులు భూములిచ్చిన త్యాగం అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజధాని పైన మళ్ళా కుట్రలు జరుగుతున్నాయని ఈ వ్యాఖ్యలు అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? రాజధాని పైన కుట్రలు పన్నేదెవరు? ఆ కుట్రలను తిప్పికొడుతున్నారంటే కుట్రలు పన్నేవాళ్ళు ఎవరో తెలిసి ఉండాల. ఆ కుట్రలు పన్నేవాళ్ళు ఇంకా పన్నుతూనే ఉన్నారా? లేదంటే ఇప్పుడే మీరు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం. ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు 2026లో ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకో జూన్ వస్తే 11 పూర్తయి 12 కూడా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా రాజధాని నిర్మాణం కావాలి గానీ, ఇంకా రాజధాని పైన కుట్రలనే ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? రాజధాని పూర్తి చేయలేని పరిస్థితా? లేదా నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా? రాజధానికి భూములు ఇచ్చారు, త్యాగం చేశారు రైతులు అంటున్నారు. ఆ త్యాగం చేసిన రైతులకు మీరేమి ఇచ్చారు? అసలు ఈ రాజధానికి గుర్తింపు ఉందా పార్లమెంట్‌లో? రాజధాని ముందుకు పోవడానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు గాని, కేంద్రం నుంచి ఏదైనా ప్యాకేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చే ప్రయత్నం కోసం కుట్రలు అంటున్నారా? ఇప్పుడే ఈ సందర్భం మళ్ళీ ఒకసారి ఎందుకు వచ్చింది? కుట్ర బంతులను మేము తిప్పికొడతాం. ఇక మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఇదే కథ ఇక. 2014 అంటే 11 సంవత్సరాల నుంచి వాళ్ళు కుట్ర బంతులను మేము అడ్డుకుంటున్నాం. వాళ్ళు కుట్ర బంతులను మేము అడ్డుకుంటున్నాం అని చెప్పుకుంటూ పోతే ఎప్పుడు రాజధాని పూర్తి కావాలి? ఎవరు కుట్ర పన్నా మీరు మీరు సమీకరించాల్సిన భూమి సమీకరిస్తున్నారు. ఇవ్వాల్సిన రైతులు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చారు, త్యాగం చేస్తున్నారు. మరి కుట్ర బంతే 33,000 ఎకరాల భూమి రావద్దు కదా? 54,000 ఎకరాల భూమి రావద్దు కదా? ఇప్పుడు మళ్ళా రెండో దశ భూ సమీకరణ చేస్తున్నారు కదా? ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా? భూములు తీసుకుంటున్నారు రైతుల దగ్గర, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. అక్కడెక్కడ కుట్ర పని చేయట్లే. కానీ రాజధాని పూర్తి కాలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు కుట్ర బంతున్నారు, మేము తిప్పికొడతాం. ఎవరు కుట్ర అనేది 164 స్థానాలతోని ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ ఇక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా బలమైన కూటమిగా ఉంది. ఇక ఏ కుట్ర బంతే ఎందుకు ఆగిద్ది ఒకవేళ రాజధాని? ఇప్పుడు మళ్ళీ ఈ కుట్ర కుయుక్తులేంటి? ఈ కుట్ర వ్యాఖ్యలేంటి? ఇది రాజధాని పూర్తి చేసే వ్యవహారం లెక్క ఉందా? రాజధాని ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూనే ఎవరిపైన నెపం నెట్టి వాళ్ళు కుట్ర చేశారు ఆగిందని మళ్ళా 2029 ఎన్నికలలో మళ్ళీ అమరావతి రాజధానిని ఒక ఎజెండాగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్తారా? నన్ను గెలిపించండి, లేదంటే అమరావతి పూర్తి కాదని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకు వచ్చింది ఇప్పుడే? ఈ సందర్భం ఏంటి అసలు అనేది ప్రశ్నిస్తే ఇట్లాంటి అనేకమైన అనుమానాలు, అనేకమైన ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు. రాజధాని పైనట కుట్రలు జరుగుతున్నాయట, తిప్పికొడుతున్నారట. రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు పట్టించుకుంది ఏది? గత ప్రభుత్వం పట్టించుకోలే. వాళ్ళు 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులు అన్నారు. అదంతా అయిపోయింది, ఓడిచ్చారు. మీరేం చేస్తున్నారు? 20 నెలలు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, పార్లమెంట్ నుంచి కనీసం దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారా? రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కని భారతదేశ పటంలో అమరావతి రాజధాని అనేది ఉందా ఇప్పుడు? అది ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం దొరకని ప్రశ్న. దాంతోపాటు భూ సమీకరణ రెండో దశ చేస్తున్నారు కదా? మొదటి దశగా న్యాయం చేశారా? ఆ రైతులు మీరు అంటున్న త్యాగం చేసిన రైతులకి ఏమిచ్చారు? రిటర్నబుల్ ప్లాట్లు ఎంత న్యాయం చేశారు? వాళ్ళు మళ్ళా జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేస్తామని పిలిపియాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పిలిపించిన జేఏసీ నాయకులను పిలుచుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాట్లాడుతూ మీరు అనేక సందర్భాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అమరావతి మళ్ళీ ఒకసారి భూములు ఇవ్వకపోతే చిన్న మున్సిపాలిటీ అయితే తప్ప దాంతోని పెద్ద రాజధాని కాదు అని ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఆ వ్యాఖ్యల వెనకున్న అంతర్యం ఏంటి? పదే పదే అమరావతిని మున్సిపాలిటీ అయితే రాజధాని కాదు, మున్సిపాలిటీ అయితే రాజధాని కాదు, మీరు భూములు ఇస్తే తప్ప అంటే కూడా రెండో దశ కూడా ఇస్తున్నారు కదా? మరి ఎప్పుడు చేస్తారు విశ్వనగరం? ఇట్లాంటి ప్రపంచ స్థాయి విశ్వనగరాన్ని చేసే సందర్భంలో మీరు సేకరిస్తున్న భూములు, ఆ సేకరించిన భూములు పెట్టుబడిదారులకి,
ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు, వ్యాపారస్తులకి. ఇక్కడెక్కడా రాని అడ్డం, కుట్రలు, కుతంత్రాలు, రాజధాని నిర్మాణం దగ్గర ఎందుకొస్తన్నాయి? రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇయ్యాలన్నప్పుడే కుట్రలెందుకు గుర్తొస్తున్నాయి? ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? ఈ వ్యాఖ్యల వెనక అర్థం చూస్తే అసలు అమరావతి ఇప్పట్లో పూర్తయిద్దా? లేదా పూర్తయిన చిన్న మున్సిపాలిటీ అయిద్దా? లేదా అమరావతి ఎప్పటికీ ఎన్నికల ఎజెండానే పెట్టుకుంటారా? అనే అనుమానాలైతే చాలా బలంగా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, ఈ కుట్రలు గాని, మున్సిపాలిటీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇది ఒక వార్త. ఇంకోటి, ట్రంప్‌కు నాటో షాక్ ఇచ్చింది. హార్మోజ్ రక్షణకు నౌకలు పంపలేము. ట్రంప్‌కు మిత్ర దేశాల స్పష్టీకరణ. ట్రంప్‌కు షాక్ ఇయ్యకపోతే వినట్లా మరి. కరెంట్ షాక్ ఇయ్యాలి, ట్రీట్మెంట్ ఇయ్యాలి. నాటో దేశాలు అంటే ఆయన ఒక పిలిపిచ్చిండు. హార్మోజ్ హార్మోజ్ రక్షణకు నౌకలు పంపాలి. ఏ దేశాలు, అన్ని దేశాలు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళంతా, ప్రపంచంలో ఉన్న మిత్ర దేశాలంతా పంపాలి. అక్కడ పంపి రక్షణకు, అక్కడ రక్షణ వ్యవస్థ అంతా, అన్ని దేశాల రక్షణ వ్యవస్థను అక్కడ పంపాలి. నౌకలను పంపాలి. ఆడ క్లియర్ చేయాలా దారిని. ఇరాన్ క్లోజ్ చేసింది కదా! అనంటే, లేదు లేదు అట్లాంటి ఇప్పటికే మీరు చేసింది అంతా తలకాయ లేని పనులు చేసినవు. తలన్నోడు ఎవడు చేయడు. ఇదంతా లేని పెంట పెట్టినవురా నాయన అన్నట్టుంది. బ్రిటను, జపాను, ఆస్ట్రేలియా నిరాకరించినాయి. అదే బాటలో ఫ్రాన్సు, జర్మనీ, దక్షిణ కొరియా, సమాధానం దాటవేసిన చైనా, పంపకపోతే నాటోకు భవిష్యత్తు ఉండదు. అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక. నాటోను కూడా హెచ్చరించిండు. అంటే నువ్వు ఫ్రాన్స్‌ని, జర్మనీని, దక్షిణ కొరియాని, చైనాని, ఆస్ట్రేలియాని, జపాన్‌ని, బ్రిటన్ అందరిని, ఇక అందరికి భవిష్యత్తు ఉండదా? నీకొక్కడికే ఉంటదా? ఇదంతా వాస్తవంగా అమెరికా తప్ప మిగతా దేశాలన్నీ ఐక్యమయ్యే పరిస్థితికొచ్చింది. ఈ డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పనికి, డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇట్లాంటి చర్యకి ఇప్పుడు రియలైజ్ అయితుండు. మేము రామురా నాయన నీతోని అని చెప్పి ఇప్పటికైనా ఎనికి తగ్గాల. రైట్. పెద్దన్న పాత్రకి ఇక చెక్కట. ప్రపంచ దేశాల్లో మారుతున్న అభిప్రాయాలు. ఇప్పటికే సొంత సైనిక శక్తికి మధ్యప్రాచ్య దేశాలు నేయడం. ప్రపంచంలో పెద్దన్న పాత్రకి ఇక చెక్కట. చెక్ పెట్టకపోతే ఇట్లాంటోడి చేతిలో పెట్టి, పిచ్చోడి చేతిలో రాయి పెట్టి ప్రపంచానికి పెద్దన్న అంటే ఏం పెద్దన్న? ప్రపంచానికి పెద్దన్న అంటే ఎట్లా ఉండాలి? అన్ని దేశాలు అన్నీ నాది అని ఫీల్ కావాల. ప్రపంచం సుఖంగా, శాంతిగా ఉండాలనుకోవాలి. అరే నేను వాడిని బెదిరిస్తా, వీడిని బెదిరిస్తా, బాంబులేస్తా, సరదాగా ఒక దాడి చేస్తా అంటాడు నిన్న. ఇరాన్‌లో ఒక ఏరియా పైన సరదాగా పోయి మా వాళ్ళు ఒక దాడి అంటే సరదాలా ప్రజలతోని? ఇది ప్రపంచ పెద్దన్న పాత్రకి ఇక చెక్ పెట్టిందట. పరిహారమా? పరిహారము ప్రతిష్టాత్మకమే. శరవేగంగా పోలవరం పునరావాస పరిహార పనులు, ఇళ్ల వ్యయము, భూ పరిహారం చెల్లింపుల పురోగతి. 49 పునరావాస కాలనీల్లో నిర్మాణాలకు టెండర్లు పూర్తయినాయట. పరిహారము ప్రతిష్టాత్మకమైంది. వాస్తవం పరిహారం ఈ పోలవరం పరిహారానికి సంబంధించి పాపం అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల పాటు వాళ్ళ పరిహారం కోసం ఎదురుచూపులు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, వ్యవస్థలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. కానీ వాళ్ళ పరిహారం మారట్లే. వాళ్ళ పరిహారం గురించి అదే అపీల్స్ అట్లానే ఉంటున్నాయి. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది. ఆసుపత్రులను వేధిస్తున్న మందుల కొరత. పిహెచ్సిల్లో పరిస్థితి మరింత దారుణం. కనీసం బీపీ, షుగర్ టాబ్లెట్లు కూడా లేవు. బోధనాసుపత్రిలో గగ్గోలు పెడుతున్న రోగులు. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మరింత తీవ్రం. ఇక లేనిదేడ మరి అన్నీ వచ్చినాయి. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన నగరాల మొత్తంలో కూడా తీవ్రంగా ఉందట ఈ మందుల కొరత. స్టోర్స్‌లో నిండుకుంటున్న నిల్వలు, 20 రోజుల్లో ఖాళీ. పీఓలు పెట్టి 2 నెలలు చోద్యం చూస్తున్న అధికారులు. ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది. ఆసుపత్రులను వేధిస్తున్న మందుల కొరత అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇది సాక్షి పేపర్ రాయలే, ఆంధ్రజ్యోతి రాసింది. తెలుగుదేశం పార్టీ, అచ్చమైన తెలుగుదేశం పార్టీ పత్రిక, తెలుగుదేశం పార్టీని మోసే పత్రిక, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన వార్త రాసింది. ఈ వార్తలో వాస్తవం ఉంది. ఆంధ్రజ్యోతి రాసింది 100కి 100% వాస్తవం. ప్రజారోగ్యానికి పెద్ద కష్టమే వచ్చింది. ఆ పెద్ద కష్టానికి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ స్వర్ణాంధ్ర, విజన్ 2047, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎడిపోయినాయో తెలియదు కానీ పేద ప్రజలకి కనీసం బీపీ గోళీ ఇయ్యలేని పరిస్థితి, షుగర్ గోళీ ఇయ్యలేని పరిస్థితి. ప్రధాన నగరాల్లో కాకినాడ లాంటి, విశాఖపట్నం లాంటి, నెల్లూరు లాంటి, విజయవాడ లాంటి నగరాల్లో, కడప ఇట్లాంటి ప్రధాన నగరాల్లో కూడా ఆసుపత్రులలో మందులు దొరకకపోతే
ఇక మేము పీపీపీ పద్ధతిలో చాలా అద్భుతమైన వైద్య సేవలను అందిస్తాం అంటారు. అసలు ఉన్నాటికి దిక్కు లేదు. అంటే ఎందుకు ఈ ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చిందిప్పుడు? ఆ ప్రజారోగ్యానికి పెద్ద కష్టం గురించి ఆంధ్రజ్యోతి ఇప్పుడెందుకు వార్త రాసింది? ఇది సాక్షి పేపర్ రాయాల్సిన వార్తను ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది? దీని ఎనక వాస్తవం ఏంటి అంటే, ఈ ప్రజారోగ్యాన్ని చిన్నగా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం. ఇది పనికిరాదు. దీంట్లో మందులు దొరకట్లా, స్టోర్స్ లేవు, ఇది లేదు, అది లేదని చెప్పి, ఇక నేను చెప్పిన కదా పీపీపీయే బెటర్ అని. పీపీపీ పద్ధతిలో అంటే వద్దంట్రి. చూసినారా మందులు దొరకట్లేదు. అదే పీపీపీ అయితే అద్భుతంగా ఉండేది అని చెప్పే ప్రయత్నం కోసం చేస్తున్నట్టుంది. అల్టిమేట్‌గా ఏందంటే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం. ఇప్పటికే ప్రభుత్వం మెడికల్ కాలేజ్‌ని అప్పజెప్పడానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒక స్కీమ్ పెట్టారు. దానికి కొంత నెగెటివ్ వచ్చింది. దానికి అసలు ముందు టెండర్‌లు ఏసేటోడు లేడు. ఇప్పుడు ఈ ప్రజారోగ్యం పైన పడ్డారు. ఈ ప్రజారోగ్యానికి పెద్ద కష్టం వచ్చింది. ఈ కష్టం వచ్చిందా? తెచ్చారు. ఇది తెచ్చిన కష్టమా? వచ్చిన కష్టమా? ఇంత పెద్ద విజనరీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి పూర్తిగా చేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా సీనియర్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటరు, విజన్ ఉన్న నాయకుడికి మందు బిళ్ళలు, గోళీలు సప్లై చేయలేని పరిస్థితి ప్రజలకుంటే అది ఏం విజను? నిజంగానే విజన్ ఉందా? లేదంటే చేయలేని పరిస్థితే? చేయొద్దని నిర్వీర్యం చేస్తున్నారా? ఈ కష్టం తెచ్చిన కష్టమా? వచ్చిన కష్టమా? అంటే తెచ్చిన కష్టం లెక్క కనిపిస్తుంది. ఈ తేటానికి కారణం ఏందంటే పీపీపీ. పీపీపీలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రధాన నగరాలు ఏదైతే ఉన్నాయో విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడప ఈ నగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి చేతిలో పెట్టే కార్యక్రమానికి పెద్ద కష్టం గురించి రాశారు ఈరోజు ఆంధ్రజ్యోతి. వాస్తవంగా ఉంది పెద్ద కష్టమే. ఇది కష్టం వచ్చిన కష్టం గాదు. తెచ్చిన కష్టం. ఎవరు తెచ్చారంటే ప్రభుత్వాలను ఏళ్తన్నోళ్ళు తెస్తున్నారు. ఎందుకు అంటే అది ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం. ఇది ఒక వార్త. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? హైదరాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అక్కడ పట్టుబడిన మహిళ పైన ఫోకస్సు. కాల్పులు జరపాలంటూ పురికొల్పిన ఓ వ్యక్తి. అక అతడు రోహిత్ రెడ్డేనా అనే కోణంలో విచారణ. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? హైదరాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వ్యాపారం చేస్తున్న నిన్న ఇదే ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే దీని వెనక దుబాయ్ సెటిల్మెంట్ ఏదో ఉందని రాసింది. డ్రగ్స్ వెనక దుబాయ్ మీటింగ్ ఉంది. దుబాయ్ సెటిల్మెంట్ ఉంది. ఇప్పుడు ఈరోజు డ్రగ్స్ వ్యాపారం చేస్తుండ్రా? నిజంగా చేస్తుండ్రా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫార్మ్ హౌస్‌లు, రిసార్ట్స్‌లోనే ఎందుకు దొరుకుతున్నాయి? ఇంత విచ్చలవిడిగా పార్టీలు చేసుకోవడానికి దొరికే కొకాయిను, డ్రగ్సు దొరుకుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈగల్ టీమ్‌లు ఏం చేస్తున్నాయి? పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రభుత్వాలకు ఎందుకు దొరకట్లే ఈ లింకు? ఈ డొంక ఎందుకు దొరకట్లే? డ్రగ్స్ అంతా ఉత్తనే రావు. అది చాలా పెద్ద చైన్ ఉంటది. ఆ చైన్‌ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఏదో ఈగల్ టీమ్ పోయి ఒక దాడి చేసి పట్టుకున్న రోజు ఒక 2 రోజులు హైప్ చేస్తారు గానీ అసలు మూలాలు ఎందుకు దొరకట్లే? ఈ మూలాలు దొరకట్లేదు. ఈ మూలాల వెనక పొలిటికల్ లీడర్లు ఎందుకున్నారు? సాక్షాత్తు లోక్‌సభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నుంచి. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి. కనీసం అంటే కనీసం రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంటే ఇంత పెద్ద క్రైము ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ సేవించినా, డ్రగ్స్ అమ్మినా పెద్ద క్రైము. బెయిల్ లేని శిక్షలవి. అటువంటి తప్పు డైరెక్ట్‌గా జేషిండు. పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఈ పార్టీలు కనీసం సస్పెండ్ చేయాలి వాళ్ళని. రోహిత్ రెడ్డిని గాని, పుట్టా మహేష్ కుమార్‌ని గాని. అంటే వీళ్ళ కమిట్మెంట్ ఏముందనేది అర్థమైతుంది. వీళ్ళే ప్రభుత్వాలనేది. వీళ్ళేమి ఆ మూలాలను ఛేదిస్తారిగ. మూలాలను ఛేదించే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి ఏమైతదంటే డైరెక్ట్‌గా బట్టబయలైంది. వాళ్ళు పాజిటివ్ ఉంది. ఆ డ్రగ్స్ తీసుకున్నారు. పాజిటివ్ వచ్చిందని రోహిత్ రెడ్డికి, పుట్టా మహేష్ కుమార్‌కి. వచ్చిన తర్వాత కూడా చర్య తీసుకోవడానికి ప్రపంచం అంతా చూసిన తర్వాత కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడుతున్నారంటే, నిజంగా ఈ మూలాలు కనిపెట్టే దాంట్లో డొంక ఎక్కడో లోపట ఉంటది. బయటికి కనపడదు. ప్రజలకు తెలదు. అందులో ఎక్కడన్నా తెలుగుదేశమో, బీఆర్ఎస్సో, కాంగ్రెస్సో లేతే వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఉంటే, రాజకీయ నాయకులు ఉంటే ఈళ్ళు బయటికి తీస్తారా? పట్టపగలు బయటపడ్డదాన్నే బయటికి తీయట్లేదు. బయటపడి పాజిటివ్ అని తెలిసిందాన్ని సస్పెండ్ చేయలేని పరిస్థితి ఉన్నారు. ఇక వీళ్ళేం చేస్తారు? లోపట ఉన్న డొంకను కదిలిస్తారు. మూలాలను కదిలిస్తారు. తీస్తారా? నిజంగానే రాజకీయ నాయకులు దాన్ని అనుకుంటే. రాజకీయ నాయకుల ప్రోత్సాహం దాన్ని అనుకుంటే. ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మటానికి వీల్లేదు. అందుకే ఈ డ్రగ్స్ వస్తున్నాయి. రాజకీయ పార్టీలకి, నాయకులకి, ప్రభుత్వాలకు కమిట్మెంట్ ఉంటే ఇది పెద్ద సమస్య. ఇంత పెద్ద యంత్రాంగం దొంగతనం చేసేటోడిని పట్టుకోలేరా? స్మగ్లింగ్ చేసేటోడిని పట్టుకోలేరా? పట్టుకోలేక గాదు. ఈ పట్టుకునేటప్పుడు ఇట్లాంటి నాయకులు దాంట్లో ఉంటే వాళ్ళని కాపాడటం కోసం మళ్ళా దాన్ని పక్కకు తప్పించే కార్యక్రమం. ఇది
రైట్. మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాట, వాటాల్లో తేడా రావడంతో కసిరెడ్డి, శరత్ బాహాబాహి. సిట్ కస్టడీలో గుట్టు విప్పిన ముప్పిడి అవినాష్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విజయసాయి అల్లుడు సోదరుడు ముప్పిడి అవినాష్ రెడ్డి. రాజకేశ్ రెడ్డికి తోడలుడు. మొత్తం వ్యవహారం నడిపింది రాజకేశ్ రెడ్డి. ముంబై హవాలా సొమ్మంతా అంతిమ లబ్ధిదారు కోసమే సీసాలు, మూతలు, అట్టపెట్టెల్లోనూ అక్రమాలను వెల్లడించిండట. మద్యం కోట్ల కోసం ముఠా కొట్లాడిందట. వాటాల్లో తేడా రావడంతోనే బయటకు కొట్లాడినారు అని చెప్పి అంతిమ లబ్ధిదారు కోసమే ముంబై హవాలా సొమ్మంతా. ఎవరు అంతిమ లబ్ధిదారు? ఆంధ్రజ్యోతికి కావాల్సింది ఏంటంటే అసలు ఈ మద్యం కుంభకోణమో, నకిలీ మద్యమో అసలు విషయాలు బయటపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు అనుకుంటున్న అంతిమ లబ్ధిదారు బయటపడితే చాలు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎట్లయితే సునీత నేను కోరుకున్నోళ్ళు రాలేదని సునీతకు సపోర్ట్ చేస్తున్న పేపర్లు, టీవీ ఛానళ్ళు వీళ్ళు చెప్తున్నారు. అసలు దోషులు తేలాలని అనుకోవట్లే ఆమె. నేను కోరుకున్న వ్యక్తులు రాలేదు. నేను కోరుకున్న వ్యక్తులను ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని ఆమె ఎట్లయితే కోరుకుంటుందో, వీళ్ళు కూడా మేము కోరుకున్న పేర్లు రావాలి. అంతిమ లబ్ధిదారు, అంతిమ లబ్ధిదారు. అరే సిట్‌కి తెలవని అంతిమ లబ్ధిదారు ఇంకెవడికి తెలుస్తది? సిట్ మొత్తం దాని మీదనే ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేసిన సిట్టేనాయే. అంతిమ లబ్ధిదారుని వాళ్ళు గుర్తించలేకపోతున్నారా? వీళ్ళు పేపర్‌లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసి అంతిమ లబ్ధిదారు కాదు ఆయన పట్టుకో. ఆయన ఇన్వెస్టిగేషన్ చేయంటే ఎట్లా చేస్తారో ఉంటది దానికి. కొంత ప్రొసీజర్ ఉంటది. సంబంధం లేకపోయినా ఎవరినంటే వాళ్ళని మనకు నచ్చలేదు కాబట్టి తీసిపోయి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద ఒక బురద ఏద్దాం, మరకేద్దాం అంటే కుదరదు కదా! ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఈనాడు చూద్దాం. వారిది మత్తు చరిత్ర. మాదక ద్రవ్యాలను వాడటం ఇదే మొదటిసారి కాదా? పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు. కౌశిక్ రవి ఇచ్చిన కొకైన్ బరువు పైన అనుమానాలు. పుట్టా మహేష్ కుమారు ఏలూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ. రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే. ఈయనతో పాటు నమిత్ శర్మ అట రియల్ ఎస్టేట్ వ్యాపారి ఢిల్లీ. వీళ్ళకి ఏదైతే టెస్ట్ చేస్తే బ్లడ్‌లో ఆ ఫార్మ్ హౌస్‌లో వాడిన డ్రగ్ గాక పాతది కూడా బయటపడదట. గతం నుంచే వాడుతున్నట్టు బయటపడది. అంటే ఇప్పటికైనా మరి తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుల కింద ఎట్లా ట్రీట్ చేస్తుంది? వీళ్ళని ఇంకా ఆ పార్టీలో ఉంచే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఇంత పట్టపగలు బయటపడ్డ తర్వాత కూడా మీరు కాపాడే ప్రయత్నం, సోకాదులు చిన్న చిన్న ఇచ్చి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగానే లోపట జరిగి ఈళ్ళు బయటకి తీస్తారా? లోపట జరిగే మాఫియా, లోపట జరిగే స్మగ్లింగు ఇట్లాంటి దొంగ పనుల్ని ఈళ్ళు బయటకి తీసి శిక్షిస్తారా అంటే అనుమానమే. ఇది మొత్తం వారిది మత్తు చరిత్రట. ఆ మత్తు చరిత్ర ఉన్నోళ్ళకే పార్టీలు ఎంపీల టికెట్లు, ఎమ్మెల్యేల టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తాయి. వాళ్ళని పెద్ద గొప్పగా ప్రొజెక్ట్ చేస్తే ఈ పేపర్లు, టీవీ ఛానల్. చాలా పెద్ద గొప్ప నాయకులు, నీతి, నియమాలు, విలువలు, నైతిక విలువలతో కూడిన నాయకులు అని చెప్పి మనకు చెప్తే మనం ఓట్లేయాలి. ఏలూరులో ఉన్న ఇప్పుడు ఆ ఎంపీకి టికెట్ ఎట్లా వచ్చింది? ఆ టికెట్‌కి సిఫార్సు ఎవరు చేశారు? ఆ సిఫార్సు చేసిన అధిపతులెవరు? ఆ సిఫార్సు చేసిన నీతివంతులెవరు? ఆ సిఫార్సు చేస్తే ఈ నీతిమంతుడు టికెట్ ఎట్ట ఇచ్చిండు? ఆ నీతిమంతుడు ఎప్పటినుంచో టికెట్ తీసుకున్న నీతిమంతుడు మొత్తం బ్లడ్ అంతా డ్రగ్స్ ఎట్లా ఉంది? ఈ డ్రగ్స్ తీసుకునే ఆయన ప్రజల గురించి పార్లమెంట్‌లో ఏం మాట్లాడతారు? ఒక పుట్టా మహేష్ కాదు ఇక్కడ. పుట్టా మహేష్ ఈరోజు బయటపడ్డాడు, దొరికిండు కాబట్టి దొంగ అయిండు. దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. దొరకనోడు దొర అని ఫీల్ అయితున్నారు. చాలామంది పొలిటీషియన్స్ పిల్లలు, టాప్ లెవెల్‌లో ఉన్న బ్యూరోక్రాట్ పిల్లలు, కొంతమంది బ్యూరోక్రాట్స్ పిల్లలు కూడా ఇటువంటి దందాలో ఉన్నారు. కాకపోతే బయటపడ్డ రోజు వాడు దొంగ. మొన్న జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకుని చూసినాం. ఇట్లాంటోళ్ళు ఎవడైతే బయటపడతారో వాళ్ళని ప్రెడిక్ట్ చేసి వాళ్ళని కొద్దిసేపు ఏదో టీవీ ఛానల్, పేపర్‌లో చూసే ప్రయత్నం గాని అసలు మూలాలు ఎక్కడో తీసే ప్రయత్నం చేయరు ప్రభుత్వాలు, ప్రభుత్వాలను ఏలుతున్నోళ్ళు. రైట్. ఇది ఒక వార్త.